హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. హిందూసే నేను. ఇక్కడ బొట్టు కనిపించట్లేదు చూస్తుంటే. సో నాకే డౌట్ వస్తుంది, బొట్టు ఉందా లేదా అనేసి. సో ఏం చేస్తున్నానంటే జొన్నలు ఒకసారి చూస్తున్నా ఏమున్నాయా ఏంటి అనేసి. జొన్న దోశ చేద్దాము అనుకుంటున్నానండి రేపు మార్నింగ్. సో దానికోసం అనేసి ముందే సోను సోను సౌండ్ దానికోసం జొన్నలు కొంచెం క్లీన్ చేసి రాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. डोर माय बाहर घाल दे सोनो महाकार्यक्रम काढ. సో మా సోను టీవీ పెట్టుకున్నాడు, కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకని కొంచెం తగ్గిమని చెప్తున్నా. అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏంటంటే సమాజంలో బతకడం చాలా కష్టం అండి. రియల్గా చెప్పాలంటే ఎవరు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఎవరితోనైనా మాట్లాడదామన్నా భయమే, మాట్లాడితే ఏం రెస్పాండ్ వస్తుందో అన్న భయమే. మంచి చేయడానికి వెళ్తే చెడు వస్తుంది. చెడు చేద్దామని అనుకోకపోయినా కానీ చెడు క్రియేట్ చేసేలాగా జనాలు తయారైపోయారు. అంటే సిచ్యువేషన్ నాదని కాదండి, చాలామంది బయట జరిగేది చెప్తున్నాను. సో మంచికి మంచి ఎక్కడ లేదు కదండి, మంచికి చెడు మాత్రం ఉంది. ఏమంటారు? సో నేనైతే ఒకటే చెప్తున్నా, నాకు ఎంతవరకు మనుషులకి దూరంగా ఉండడమే నేర్చుకుంటున్నా అండి. నేను మాట్లాడితే ఏం రెస్పాండ్ అవుతారో తెలియట్లేదు. సో మీకేమన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయా? కామెంట్ చేయండి. నాకు రాలేదు కానీ వచ్చేలాగా అనిపిస్తుంది ఈ మధ్యలో. సో నేను ఎవరితోని మాట్లాడడం చాలా తగ్గించేశాను, చాలా అంటే చాలా తగ్గించేశాను. సో నాకు చిన్నోడు ఉన్నాడు కాబట్టి వాడి వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు ప్లస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం, షార్ట్స్ చేయడం, వాటికే టైం సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఏమంటారు ఇది, మనము ఒకటి పాజిటివ్గా అంటే వాళ్ళు నెగిటివ్ తీసుకుంటున్నారు. సో మనం నెగిటివ్గా అంటే ఇంకేం తీసేసుకుంటారో తెలియదు కదా. సో పాజిటివ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి మనం అంటే నచ్చనప్పుడే కదా అలా నెగిటివ్ తీసుకునేది. సో మనతో ఎవరైతే మాట్లాడతారో, మనల్ని ఎవరైతే మనం చెప్పే అంటే మనం మాట్లాడే మాటలకి రెస్పాండ్ అవుతారో, మనతో ఓకే ఉంటున్నారు అన్న వాళ్ళతోనే ఉండాలండి. లేదు మనతో ఈమెతో ఏం అవసరం అని అనుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం దూరంగానే ఉండండి. వాళ్ళతో పోయేది ఏం లేదు, వచ్చేది కూడా ఏం లేదు. ఏమంటారు? వాళ్ళు ఎంత అంటే మనం కూడా అంతే. ఏమంటారు? సోను సౌండ్ తగ్గి ఏమంటారు కదా. సో మాటకు మాట అంతే అండి. ఈ సమాజంలో బతకడం చాలా కష్టము. నా పిల్లల్ని కూడా నేను అలాగే పెంచుతున్నాను, ఇట్లా స్ట్రాంగ్గా పెంచుతున్నా. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకండి, ఫస్ట్ వినండి, వదిలేసేయండి. నేను స్టార్టింగ్లో కొంచెం వినేదాన్ని, పట్టించుకునేదాన్ని, బాగా బాధలు పడేదాన్ని చిన్న వాటికి. ఇప్పుడు కాలేజ్లో అయినా, అంటే నేను ఎక్కడైనా వర్కింగ్ చేసే దగ్గర అయినా, ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు ఏమైనా అన్నా కూడా, తెలిసిన వాళ్ళు ఏమైనా అన్నా కూడా నేను ఒట్టిగానే ఫీల్ అయిపోయేదాన్ని, బాధపడేదాన్ని, బాగా డీప్గా ఆలోచించేదాన్ని. సో మా హస్బెండ్ అంటుండే, ఏదైనా కూడా
జీవితాంతం మనం ఏమి ఉండడానికి రాలేదు ఇక్కడ. ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. కానీ ప్రతిదానికి బాధపడుకుంటూ అదే మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ అలా ఉండకు. ఏదైనా కూడా మనము దాన్ని యాక్సెప్ట్ చేయడానికే, స్వీకరించడానికే ముందుకెళ్దాం. కానీ బాధలు పడుకుంటూ రోజు అదే ఆలోచన పెట్టుకుంటూ ముందుకెళ్ళకండి. మనకున్నదే చిన్న చిన్న మెదడండి. అంటే అలా అని కాదు, ఈ సమాజంలో మాత్రం తక్కువగా, ఇప్పుడు కొంచెం తక్కువగా అనిపించామనుకోండి, వాళ్ళని చిన్న చూపే చూస్తారు. ఓకే, బాగా డ్రెస్సింగ్ సెన్స్ బాగా ఉండి నగలు వేసుకొని హైఫైగా కనిపించే వాళ్ళనేమో బాగుంది, మస్తు రిచ్ అనుకుంటా, సో వాళ్ళతో మాట్లాడతారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? సో వాళ్ళేమో బంగారం తింటారా? మనం తినే ఫుడ్డే వాళ్ళు తింటారు కదా. వాళ్ళకి తేడా మనకి తేడా ఏమైనా ఉందా? అందరం ఒకటే అండి. కానీ మనుషులే కొంచెం వేరు చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ పట్టించుకోకండి. నేను ఒకరోజు ఇలాంటి ఒక వీడియో చేసినప్పుడు కింద ఒక ఆమె చూసి, అంటే నాకు తెలిసిన ఆమె, మా ఇంటి దగ్గర ఆమె, తను నాకు చెప్తుంది, అక్క అది వీడియో చూసి నిజమే అక్క నాకు చెప్పింది, ఇలా నేను చాలా ఫేస్ చేశాను, కానీ నాకు నీ అంత స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే రావట్లేదు అక్క. అలా రాకపోతే ఎలా అండి? బతకడం సమాజంలో కష్టం కదా. ఎవరన్నా కూడా మాటకు రెడీగా ఉండాలండి. అదే పొయ్యేదేం లేదు. మనల్ని ఏమన్నా ఎవరు పోషించట్లేదు ఇక్కడ. మన కష్టం మనం చేసుకొని బతుకుతున్నాం, అంతేనా కాదా? సో మన కష్టం వస్తే వాళ్ళు ఏమైనా చూడడానికి వస్తారా? ఎవ్వరూ రారు. వాళ్ళ కష్టం వచ్చినా కూడా మనం కూడా వెళ్ళాం కదా. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరిది బాధ వాళ్ళది, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది, ఎవరి ఆస్తి వాళ్ళది. మనం అడిగితే ఇస్తారా ఆస్తి ఏమన్నా? వాళ్ళకి ఆస్తి ఉందంటే లేదు కదా. ఇప్పుడు ఆస్తి లేకున్నా వాళ్ళు ఏమైనా బతుకుతలేరా? హ్యాపీగా బతుకుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు రోజు చేసుకునే ఒక 500 వస్తే 500లోనే వాళ్ళు ఏదో కొంచెం సేవింగ్ చేసుకొని కొంతలో హ్యాపీగా ఉండట్లేదా? సో అంతే అండి. లక్షలు వచ్చిన వాళ్ళకి కూడా లక్షల్లో బాధలు ఉంటాయి. 100లో ఉన్న వాళ్ళకి 100లో బాధలు ఉంటాయి. 1000లో ఉన్న వాళ్ళకి 1000లో బాధలు ఉంటాయి. ఎవరి బాధలు వాళ్ళకి. కానీ ఒకరిని చిన్న చూపు చూడకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళకి, అంటే బాగా బాధగా ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. నేను బాధగా ఉన్నా అని అంటలేను, నేను ఎప్పుడు బాధపడనండి. నేనైతే ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాను. ప్రతిదీ నేను పట్టించుకొని అస్సలు చెప్తున్నాను. సో మీరు కూడా అలా నాలాగా స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ప్లస్ మనతో ఎవరైతే బాగుంటారో వాళ్ళతో మనం ఉందాం. మనతో మాట్లాడకపోతే మనం కూడా మాట్లాడడం తగ్గించేయాలి. ఎందుకండి వాల్యూ ఎందుకు ఇవ్వాలి? మనకి ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి వాల్యూ? అంతేనా కదా? సో ఇప్పుడు తక్కువగా అంటే చూడగానే కొందరేమో చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. కొందరేమో ఈమెంది హ్యాపీగా హైదరాబాద్లో బతుకుతుంది, మస్తు సంపాదిస్తున్నారు, మస్తున్నారు, వాళ్ళకేంది అనుకుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మనం ఎలా ఫేస్ చేస్తున్నాం ఎవ్రీడే, ఎన్ని బాధలు పడుతున్నాం, ఎంత వస్తే దాంట్లో ఎంత సేవింగ్ చేసుకుంటున్నాం, ఎంతలో ఎంత తింటున్నాం, ఎంతలో ఉంటున్నాము. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎవరి బాధలు వాళ్ళకి తెలుసు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది, బాగానే ఉంది, మనతో మాట్లాడడం బంద్ చేస్తేనే బెటర్, ఆమె ఇది అది అనేసి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి. అది ఎవరైనా పర్లేదు. ఇప్పుడు మనం చచ్చిపోయినప్పుడు తీసుకుపోయేది ఏం లేదండి, మన మంచి గుణమే. సో మన గుణాన్ని మనము ఇలాగే పెట్టుకోవాలి అంటే చాలా తక్కువ మాట్లాడడం చూసుకోవాలి, అండ్ చాలా తక్కువ మాట్లాడాలి. సో చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళ మంచి మనసునే మాత్రం
మన మంచి మనసునే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో ఉన్న రోజులు ఇప్పటి నుంచి అయినా చాలా తగ్గించి మాట్లాడతాను నేనైతే నా విషయంలో. సో ఎవరితో మాట్లాడకుండా ఉండడమే నయమండి. మంచికి మంచి ఎక్కడ లేదు, మంచికి చెడే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసింది చెప్తున్నాను. ఇక్కడ పక్కన ఒక ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతుంది, నాతో షేరింగ్ చేసుకుంది మొన్న. సో అది ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఆ థాట్తోనే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని నాకు అలాంటి అనుభవాలు ఉన్నా కూడా పట్టించుకోను, నాకు అలాంటివి ఏవీ లేవు కూడా. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నాకు 2 పిల్లలు, మా హస్బెండ్, హ్యాపీగా ఉన్నాను. నేను కూడా వర్కింగ్ ఉన్నాను. సో నేను ఇలాంటివి అన్నీ పట్టించుకోనండి. సో వర్కింగ్ చేసే వాళ్ళకి అలాంటివి అసలు ఇంత కూడా అవి ఫీలింగ్ అనిపించదు. సో నేనైతే స్ట్రాంగ్గా ఉన్నాను. అందరు కూడా స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మనం అంటే వాళ్ళు బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మనము సైలెంట్గా ఉండడమే బెటర్. సైలెంట్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ పర్సన్ ఆల్సో. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.